ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి మీరు కోరిన కోరినన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మంకి ఒక్కసారైతే నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి పలికించబోతూ ఉన్నారు అంటే, బిడ్డ నీకు బాగా కావలసిన వ్యక్తి నీ ఫోటో చూస్తూ ఉన్నారు, అస్తమానం నీ ఫోటో చూస్తున్నారు. ఎందుకో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? ఖచ్చితంగా అయితే ఈరోజు నీ దుర్గమ్మ మాట చివరిదాకా సందేశం వింటేనే ఆ వ్యక్తి ఎవరు అన్నది ఆఖరుగా చెప్తాను. నీకు మధ్యలోనే అర్థమైపోవచ్చు, సగం వినంగానే అర్థమైపోవచ్చు. నా తల్లి, నా దుర్గమ్మ ఈ వ్యక్తి గురించే చెప్తూ ఉన్నారు, నా జీవితంలో ఉన్న ఒక వ్యక్తి గురించే చెప్తూ ఉన్నారు అని నీకు అర్థమైపోతుంది. మరి వింటావా? ఒక్క 10 నిమిషాలు వింటానని నాకు మాట ఇవ్వు. ఆ వ్యక్తి గురించి పూర్తి విషయాలన్నీ ఈరోజు నీ ముందు ఉంచుతాను. ఆ వ్యక్తి పడే బాధ ఏంటి, ఆ వ్యక్తి ఎందుకు అంతలా అతలాకుతలం అయిపోతూ ఉన్నారు, నీ గురించి చాలా బాధపడుతున్నారు. బిడ్డా, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు. దెయ్యం మాదిరిగా కూడా నీకోసమే ఆలోచన, నీ గురించే ధ్యాస. నీ దగ్గరికి రావాలని తహతహలాడిపోతున్నారు. అనుక్షణం కూడా నీ జ్ఞాపకాలు తప్ప, నీ ఆలోచనలు తప్ప ఇంకొక ఆలోచన అన్నదే లేకుండా మనిషి కుమిలిపోయి కృషించిపోతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉందా? వారెవరో తెలుసుకో తల్లి. తన బాధ ఏంటో అర్థం చేసుకో. ఎందుకంటే అనుక్షణం కూడా నీ ఫోటోతో కాలం గడిపేస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు? ఒకసారి అందరినీ కూడా గుర్తు చేసుకో, నీ జీవితంలో ఉన్న వ్యక్తులను. ఆ తరువాత నీ దుర్గమ్మ చెప్పే కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని గుర్తులు చెప్తాను. ఆ గుర్తులన్నీ చెప్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అనేది నువ్వు పసిగట్టేస్తావు, కనిపెట్టేస్తావు. మరి నువ్వు కనిపెట్టలేకపోతే ఆఖరి దాకా నీ దుర్గమ్మ మాటను విను. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు చెబుతాను. ఆ గుట్టు విప్పి చెప్తాను, కానీ వదులుకోవద్దు. ఈ వ్యక్తి ఎంతలా విలవిల్లాడిపోతూ ఉన్నారు అంటే, నీ ధ్యాస తప్ప, నీ ధ్యానం తప్ప, నీ ఆలోచన తప్ప, నీ తలపు తప్ప, నీ మాట తప్ప, నీ గుర్తులు తప్ప ఇంకేమీ లేవు. తన జీవితంలో ఏం జరగబోతున్నాయి, నువ్వే ఉన్నావు. తను తీసుకునే గాలిలో, విడిచే ఊపిరిలో, తాగే నీటిలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా నువ్వే ఉన్నావు. నీ ఆలోచనలే ఉన్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే చివరిదాకా విను బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి. అమ్మవారి మాటల వెనుక చాలా అర్థం దాగి ఉంది. మరి అమ్మవారి మాటలు గురించి తెలుసుకోవాలంటే వీడియోని చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే కదా విషయం అర్థమవుతుంది. అమ్మవారి గుట్టంతా కూడా అక్కడ దాచి ఉంచేశారు. మీరు అంతకంటే ముందుగా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అమ్మ బిడ్డలకి షేర్ చేయండి. మన అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశం ఎంతోమందికో సపోర్ట్ అవుతుందని, వాళ్ళ జీవితంలో కొత్త నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మరచిపోవద్దండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయని, మీ మనసులోని కోరిక నెరవేరుతుంది అని చెప్పి అమ్మవారు భరోసా ఇస్తూ ఉన్నారు. తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ సందేశానికి నీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంది అని కనుక కొన్నిసార్లు అమ్మ దుర్గమ్మ అలాంటి సందేశం పంపుతూ ఉన్నాను. నీ కళ్ళు చూడలేకపోతాయి, కానీ నీ మనసు కాస్త లోతుగా అనుభవిస్తుంది. దాన్ని మరింత లోతుగా ఈ సందేశం ఆ పవిత్ర సంకేతాల్లో ఒకటే అవుతుంది. నీ దుర్గమ్మ అంటున్నాను, నువ్వు నిరంతరం కూడా ఆలోచిస్తున్న ఆ వ్యక్తి హఠాత్తుగా నీ జ్ఞాపకాల్లో ఉద్భవించే ఆ యొక్క మనసు ఎట్టి కారణం లేకుండా నిన్ను తన వైపు ఆకర్షించి ఆ శక్తి, అతని తపన, అతని అలసట నీకోసమే. అతని కోరిక ఇప్పుడు మునుపటి కంటే ఎంత లోతుగా బలంగా ఉంది. అతను మిమ్మల్ని కేవలం మిస్ చేసుకోవడమే కాదు, కోల్పోయాను అనే భయంతో కూడా ఉన్నాడు. అతని మనసు అలసిపోయింది.
నీ శక్తిని తన మద్దతుగా పట్టుకుని ఇప్పుడు నిలబడి ఉంది. మేఘాల వెనుక తాగిన చంద్రుడిలాగా అతన్ని వెతికే ప్రేమికునిలా అతను ఎంతటి బలంగా కనిపించాలని ప్రయత్నించినా, ప్రపంచం ముందు ఎంతటి సాధారణంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అతను రోజులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సమయం వృధా అయిపోతుంది. అతని రాత్రులు ఒంటరిగా మారిపోయాయి. అతని చీకట్లు కమ్మేసిన జీవితంలో ఉంది. ఆకలి రాత్రులే గడిపేస్తూ ఉన్నాడు. నీ పేరు వినగానే అతని గుండె తడబడుతుంది. నువ్వు అతని ఆత్మలో ఎంత లోతుల్లో స్థిరపడ్డావు అంటే, తల్లి, ఎంత దూరమైనా, ఎట్టి మౌనమైన, ఎట్టి భ్రమలైనా అతను నీ నుండి దూరం చేయలేవు. అతని కలలో, అతని తెలియని అలసటలో అతను హఠాత్తుగా ఆ చలనం అనే ఒకే దిశలో సూచిస్తున్నాయి. అతను నీ వద్దకు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏదో ఒకటి అతన్ని మానేస్తుంది. కానీ అతను ఇప్పటికే కూడా అతని మనసు ఇప్పటికే నీ వైపు ముందుకు సాగుతోంది. నీ శక్తి ఎంతటి ఆకర్షణీయంగా ఉంది అంటే అతని గుండె దానికి వ్యతిరేకించలేకపోతుంది. అతని ఆత్మ, అతని మనసు ప్రతిక్షణం కూడా నిన్ను గుర్తు చేసుకుంటుంది. నీ జ్ఞాపకాల్లోనే, నీ అనుభూతుల్లోనే గడిపేస్తుంది. క్షణాలను మళ్ళీ మళ్ళీ పునరావృతం చేసుకుంటూ ఉంది. మాటలను గుర్తు చేస్తుంది. ఒక అలాంటి భవిష్యత్తును సూచిస్తుంది. మీ ఇద్దరు కలిసి ఉన్న ఆ ప్రపంచాన్ని, అతని కోరిక, అతని మౌనం, అతని బిగుసుకుపోవడం ఇప్పుడు ఆ స్థాయికి చేర్చింది. దుర్గమ్మ, ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను బిడ్డ. ఈరోజు ఈ సందేశం కేవలం ఒక సూచన కాదు, ఇది ఒక ధృవీకరణ. అతను లోపల నుండి విసుగుపోయాడు మరియు అప్పుడు అతని మనసు నీ వైపు పరిగెత్తడానికి సిద్ధమైపోయింది. ఈరోజు నిన్ను పంపబడుతున్న ఈ శక్తి స్పష్టంగా చేస్తుంది. నీవు ఉన్నావు అని ఆలోచించి చూస్తున్న వ్యక్తి నీ గుండెను వేగవంతం చేసి అతని పేరు నీలో ఒక వింత కలవరాన్ని రేకెత్తించింది. అతని జ్ఞాపకం తను కూడా నీకోసం అంతటి తీవ్రతతో, అంతటి లోతుతో, అంతటి అలసటతో అనుభవిస్తూ ఉన్నాడు. తేడా కేవలం ఇదే, నువ్వు బహిర్గతంగా అనుభవిస్తున్నావు, అతను దాచిపెట్టుకును. కానీ ఇప్పుడు అతను అణిచివేసిన భావాలను బయటకు తలెత్తుతున్నాయి. ఏదైతే నీకు అనిపిస్తుందో చెప్పేస్తున్నావో ఆ వ్యక్తి పైకి కనపడనివ్వకుండా లోపల దాచేసుకుని అలా ఉంచుకుని ఆ భావంలో ఇప్పుడు అన్నీ కూడా బయటకు పరుగులు పెట్టేస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి శాంతమైన ఉపరితలం చాలా పట్టుగా ఉంటుంది. అంటే శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ లోపల అంతా కూడా నీ ఆలోచనలే. ఆ వ్యక్తి అణిచివేసిన కోరిక తరంగంలాగా లేచి నిలబడింది. రాత్రి మౌనంగా మారినప్పుడు అతని గుండె నీ పేరులో ఆగిపోయి ఉంటుంది. అతను తను ఒప్పించుకుని ఉంటాడు. ఇదంతా తాత్కాలికం, ఒక మాయ, ఒక గత స్థిర కోరిక. కానీ దుర్గమ్మ మళ్ళీ మళ్ళీ నీ వైపుకి తీసుకొస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ సంబంధం దుర్గమ్మ ఇష్టం కాదు అని, ఇది అతని విధేయత. ప్రతిసారి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు దుర్గమ్మ మార్గం మూసేస్తున్నాను. ఒక్కసారి వచ్చిన నీ జ్ఞాపకం, నీ పేరు ఎక్కడో కనిపించడం, ఒక పాటలో, ఒక శక్తిలో కనిపించటం, ఆ పాటల్లో ఆ పేరులు, నీ శక్తి అక్కడ ఉండడం, ఈ సంకేతాన్ని అతన్ని నీ వైపుకు దాటుతుంది, లాగుతోంది. ఇప్పుడు అతని ఆత్మ నీ ఆత్మలో అలాంటి బంధంతో కట్టివేయబడి ఉంది. అతను దాన్ని తిరస్కరించలేకపోతున్నాడు. బిడ్డ, అతని తపన ఇక కేవలం భావన కాదమ్మా, ఒక దైవిక శక్తి అయి ఉంటుంది. అది నీ వైపు ఆకర్షణీయంగా లాగడం అవుతుంది. దుర్గమ్మ స్పష్టం చేస్తున్నాను, అతని తపన ఇప్పుడు తీవ్రవాదికి చేరింది. తల్లి, ఎంత దూరం ఉన్నా, అహంకారం ఎంత పెద్దగా ఉన్నా, ఇప్పుడు ఎంత లోతుగా ఉన్నా అతను నీ వద్దకు తిరిగి రాకపోతే సమాధానంగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు, కుదురుగా ఉండలేకపోతున్నాడు. తన అహంకారాన్ని పక్కకు నెట్టేయాలని చూస్తున్నాడు. కానీ అతని మౌనం వెనుక ఒక తుఫాను ఉంది. బిడ్డ, అతని ఆత్మ ఇప్పటికే నీ వైపు పరుగులు పెడుతూనే ఉంది. అతను నిన్నే చూస్తున్నాడు, కుదరడం లేదు, అనుభవిస్తున్నాడు. ఆకర్షణ కాదమ్మా, ఒక ఆధ్యాత్మిక పిలుపు. అతనికే తెలియటం లేదు. ఎందుకంటే ప్రతి మార్గము, ప్రతి ఆలోచన, ప్రతి సంకేతం అతన్ని నీ వైపు తిరిగి తీసుకొస్తున్నాయి. అతని మనసు, అతని గుండె, అతని ఆత్మ అన్నీ ఒకే దిశలో కలిసి వస్తున్నాయి. రోజులో అతను సాధారణంగా కనిపిస్తున్నాడు. అందరికీ చూసే వాళ్లకు సాధారణంగా మామూలు వ్యక్తిలాగా ఉంటాడు. కానీ రాత్రి ఎడమైపోయినప్పుడు అతని భావాలు ఎలా ఉంటున్నాయి అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆలోచనలు మారిపోతున్నాయి. అతని మనసు నీ మనసును పిలుస్తుంది. అందుకే హఠాత్తుగా నీకు అలసట అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది, లేదా అతని పేరు నీకు ప్రతిధ్వనిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఆలోచనలు నీ మనసులో రావటం, ఆ వ్యక్తి పదే పదే గుర్తుకు రావడం, మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ
గుర్తుకు రావడం, మీరు కలిసి వెళ్ళిన ప్రదేశాలు గుర్తుకు రావడం, ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి గురించి ఆ సమయంలో మీకు కూడా ఆలోచనలు వచ్చి ఉక్కిరి విక్కిరి చేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తన శక్తులు నీకు తాకుతున్నాయి, నిన్ను సమీపిస్తున్నాయి. అతను తన భావాల్ని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత పక్కకి ఒదిగితే అంతటి తీవ్రతతో తిరిగి వస్తూ ఉన్నాయి. నువ్వు లేకపోవడం అతనికి అతి పెద్ద బలహీనతగా అయిపోయింది. అతను ఆలోచిస్తున్నాడు, ఎందుకు నేను ఇలా అయిపోయాను? నేను ఇంత బలహీనంగా ఉన్నానా? నన్ను నేను నియంత్రణలో ఉంచుకోలేనా? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనా? నన్ను నేను అదుపులో ఉంచుకోలేను? ఎందుకు తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను? పదే పదే తన గురించి ఆలోచనలు ఎందుకు మనసును ఎందుకు అటువైపు లాగుతోంది? ఏంటి నాకు ఇలా జరిగిపోతుంది? ఆలోచిస్తున్నాడు. అతను ఆమె నన్ను అంగీకరిస్తుందా లేదా? అతను నన్ను అంగీకరిస్తాడా? మునుపటిలాగా ఉంటామా? నన్ను అర్థం చేసుకుంటారా? తను ఇంకా నన్ను తన జీవితంలో కోరుకుంటుందా? అంటే ఉండనిస్తుందా? మళ్ళీ వెళ్తే ఆహ్వానిస్తుందా? తీసుకుంటుందా? ఈ ప్రశ్నలు అతని రాత్రి మొత్తం కూడా మెలకువని తెప్పిస్తున్నాయి. అతని ఆత్మ నువ్వు లేకుండా అసంపూర్ణం కాదనిపిస్తోంది. అతని మనసును నువ్వు లేకపోతే అసంపూర్ణతగా అనిపిస్తోంది. ఏమీ లేనట్టు ఉంటుంది. తన జీవితంలో తను దూరం కావాలని కోరుకుంటున్నాడు. కానీ అతని గుండె మళ్ళీ మళ్ళీ అతన్ని నీ వైపుకు తోసేస్తోంది. ఇప్పుడు అతని కోరిక నీ స్థాయికి చేరింది, తారాస్థాయికి. తనను తాను నిగ్రహించుకోలేక, తన అదుపులో ఉంచుకోలేక అల్లాడిపోతున్నాడు. అతను తాను ఆపుకోలేకపోతున్నాడు. తాను చాలా త్వరలో నీ వైపు అడుగులు వేయబోతున్నాడు. అతని ప్రవర్తన, అతని రోజువారీ జీవితం, అతని మొత్తం వ్యక్తిత్వం ఈ మార్పుకు సూచనలు ఇస్తుంది. అతను మళ్ళీ 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 తన ఫోన్లో చెక్ చేసుకుంటూ ఉన్నాడు. తల్లి నిశ్శబ్దంగా నీ చర్యలు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అని, నువ్వు ఏం పోస్టులు పెట్టావు, ఏం స్టోరీలు పెట్టావు, నీ ప్రతి చిన్న మార్పు కనుక్కుంటున్నాడు. కేవలం ఒక సంకేతాన్ని వెతుకుతూ. బహుశా నువ్వు కూడా అతని ఆలోచనలు గుర్తు చేసుకుంటున్నావేమో, అతన్ని పదే పదే తలుచుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నీ పేరు అతని మనసులో ఎప్పుడైనా హఠాత్తుగా మెరిసిపోతుంది. ఉదయం త్వరగా ఒక పాట మధ్యలో, లేదా ఎక్కడైనా నిలబడి ఉండగా, లేదా రాత్రి లోతైన మౌనంలో. ప్రతిసారి కూడా అతని శక్తి నీ శక్తిని పిలుస్తోంది. అతను తనను తాను ఉద్వేగంతో ముంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమీ పనిచేయదు. తన పనిలో తాను మునిగిపోవాలని చూస్తున్నాడు. అవేమీ కూడా చెల్లట్లేదు. ఎంత పనిలో ఉన్నా కూడా నువ్వే గుర్తొస్తున్నావు. నీదే ధ్యానం, నీదే తలపు, నీ శక్తి ప్రతిసారి కూడా బలంగా ఉంది. తన మీద అతని కళ్ళల్లో అతని ఏమిటి అంటే కనిపిస్తుందా? అది నా జీవితంలో ఏమీ లేదు అన్నట్లు నీ పేరు అతని గుండెల్లో చెదురుతుంది, మళ్ళీ కట్టేస్తుంది. బిడ్డ, రాత్రి అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని భావాలు గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడే అతనికి ఏ కొరత ఎక్కువగా కనిపిస్తుంది. నువ్వు లేని లోటు ఏంటి అని ఆ క్షణంలో అనిపిస్తోంది. నువ్వు లేకపోతే జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను దూరం చేసుకుని తను కోల్పోయాడు అన్న విషయం తనకు అర్థమైంది. అతను తనలో తానే అడుగుతుంటూ, నేను ఆమె నుండి లేదా అతని నుండి ఎందుకు దూరంగా ఉన్నాను? ఎందుకు ఒక్కసారి కాల్ చేయడం లేదు, మాట్లాడు అనుకోవడం లేదు? ఎందుకు నేను ఆమెకు అవసరమని అంగీకరించడం లేదు? అతనిలో నువ్వు అప్పుడు భయం వేస్తుంది. ఇక్కడ దినాలు కావడం లేదు. భయం తప్పు, అర్థం చేసుకోవడం భయం. అంటే గత వేదనల భయం. కానీ ఇప్పుడు అతని ఆత్మ, అతని మనసు ఆ భయాన్ని దాటుతోంది. ఎందుకంటే నీ కోరిక అతని ప్రతి భయం కంటే శక్తివంతమైంది. అతను నీ ఫోటోను చూస్తాడు, నీ చిరునవ్వులో ఉనికిపోతాడు, నీ కళ్ళలో మృదుత్వాన్ని వెతుకుతాడు. నీ శక్తి అతనికి మార్గం చూపిస్తుంది తల్లి. ఎలా అంటే చెడుదారిలో వెళ్తున్న బిడ్డను మంచిదారిలో నడిపించుకోవడానికి దుర్గమ్మ ఎన్ని ప్రయత్నాలు చేస్తాను, ఎంతలా ఆరాటపడతాను, అలా ఆమె వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాడు. నువ్వు మొత్తం కూడా అంతర్గత ప్రపంచం నీతో నిండి ఉంది. నీ పేరు హఠాత్తుగా నీ మనసులో ఉద్భవించినప్పుడు అది ఎందుకంటే అలాంటి క్షణంలో అతని శక్తి నిన్ను పిలుస్తుంది. అతని మనసు నిన్ను కోరుకుంటుంది. అతను తనతో తాను ఇలా అబద్ధాలు చెప్పుకున్నాడు, దూరంగా ఉండాలని చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఇప్పుడు అతను తప్పక ఒక నిశ్శబ్ద అగ్నిలాగా ప్రతిక్షణం కూడా అతన్ని నీ వైపు తోస్తోంది. అతని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తోంది, నువ్వు అతనిని విశ్వసించలేవు. అతను దూరంగా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు అతని గుండె తిరిగి నీ వైపుకు పరిగెత్తుతోంది. ఉదయం మేలుకోగానే అతని మనసులో ముందుగా నీ ముఖం కనిపిస్తుంది. రోజు కూడా మధ్యలో నీ జ్ఞాపకం హఠాత్తుగా అతని లోకాన్ని కలవరాన్ని రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం గుండె శబ్దాల్లో మునిగిపోతున్నప్పుడు కూడా
నీ జ్ఞాపకం అతని గుండెపై మొదటి వర్షాకాలం వర్షపు చినుకులాగా పడుతోంది. అతను ఒక క్షణం చేసిన తన అడుగులను ఆపేస్తున్నాడు. తన ధ్వనిని వింటున్నాడు మరియు అతని శ్వాస లోపల ఎక్కడో ఆగిపోయింది. ఎవరూ అర్థం చేసుకోలేరు అతను కొన్ని సెకండ్లు ఎందుకు మర్చిపోయాడు అని. కానీ అతను మర్చిపోయాడు కాదా లేదా నీలో కలిసిపోయాడు. నీ పేరు, నీ రూపం, నీ చిరునవ్వు అన్నీ కూడా ఒకేసారి అతని ఆత్మలో మీకు పొంగుతాయి. చాలాసార్లు నడుస్తూ నడుస్తూ అతని మనసు అనవసరంగా గుండెల్లో నిన్ను వెతుకుతుంది. అతనికి తెలుసు నువ్వు అక్కడ లేవు అని. కానీ అతని కళ్ళు మళ్ళీ కూడా నిన్ను వెతుకుతూనే ఉంటాయి. అతని ఆత్మ ఆశతో వింటుంది. బహుశా తర్వాత మలుపులో నువ్వు మళ్ళీ కలుస్తావేమో అని వేచి చూడడంలో అతనికి చేతిలో లేకుండా పోతుంది. ఈ కోరిక ఇక అతని చేతిలో లేదు. చెయ్యి దాటిపోయింది. అలా ఆగటం అనేది తను ఇంకా అదుపులో ఉంచుకోలేడు. ఇది కేవలం నీ బలం. దాన్ని దుర్గమ్మ కాళీ సృష్టించాను. ఇప్పుడు ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఇలా ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి కోరిక అంటే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటే కేవలం ఒక మెసేజ్ లాగా, ఒక పదం, ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావా అని. కానీ అడగాలనిపిస్తుంది. అతని ఆ భయం మళ్ళీ ఆపేస్తూ ఉంటుంది. అదే భయం మునుపు కూడా అతన్ని నీ సమీపంలోకి రాకుండానే మానేలాగా చేసింది. కానీ ఇప్పుడు తేడా ఇది. అతని భయం బలహీనత పడిపోయింది. ఇప్పుడు నీ జ్ఞాపకం, నీ శక్తి, నీ ప్రభావం మునుపటి కంటే చాలా చాలా గుణాలు లోతుగా మారాయి. తనను తాను ఒప్పించుకుంటాడు. నిన్ను మర్చిపోవడం సులభం కాదు అని. అతని మనసులో ఆ పదాలు చెప్పిన వెంటనే నీ జ్ఞాపకం అతని ఆత్మలో మెరుపులాగా మెరిసిపోతుంది. అతను వణికిపోతాడు. ఓటమిని అంగీకరిస్తాడు. నేను అతన్ని మర్చిపోవడంలో విఫలమైపోతున్నాను, ఓడిపోతున్నాను అని. తన ఓటమిని తను అంగీకరిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ నిన్ను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని రాత్రులు ఇక్కడ మున్పటిలాగా శాంతిగా అయితే లేవు. అతని గది బయట గాలి కూడా అతనికి నీ ఉనికిని, నీ అనుభూతిని ఇస్తోంది. నీ గాలిలో కూడా నీ పిలుపు, నీ శబ్దాన్ని, నీ స్పర్శని అందేలాగా చేస్తోంది. అతను నీ పేరును తనలో అంతలా పట్టుకున్నాడు. అది చివరి వరకు కూడా అతనితో అలా ఉండిపోతుంది. అంతకు నీ పాత ఫోటోలను చూస్తాడు. గంటల తరబడి చూస్తూ ఉంటాడు. అతను ఆ ఫోటోలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కళ్ళతో, ఆ చిరునవ్వుతో, ఆ అమాయకమైన మెరుపులో దాన్ని తన ఛాతిలో లోతుగా అనుభవిస్తాడు. చాలామంది అలా జరుగుతుంది. అతను తాను అద్దంలో చూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె లేక అతను నన్ను ఇంకా ఇలానే చూస్తున్నారా? మనపట్లాగానే తన గుండెలో నా కోసం అదే ఒక స్థానం ఉందా అనే అనుభూతి మిగిలి ఉందా? తను కూడా నన్ను అంతలాగా గుర్తుంచుకుంటోందా? నేను తనను గుర్తుంచుకున్న ఈ ప్రశ్నలు అతన్ని మౌనంగా ఉంచవు. ఇవి అతని గుండెను నొక్కి పెడుతూ ఉంటాయి. అతని లోపల చాలా ఉద్భవిస్తున్నాయి. అతను చాలా ప్రయత్నాలే చేస్తాడు. బలంగా ఉండాలని, కఠినంగా ఉండాలని, సంభాషించుకోవాలని తను తాను ఒప్పించుకుంటాడు. అతను బాగున్నాడు. అతను ముందుగా సాగాడు. కానీ రాత్రి లోతుగా మారినప్పుడు ఈ అబద్ధాలన్నీ కూలిపోతున్నాయి. మళ్ళీ తను పగలంతా మనసుకు చెప్పుకున్న ఈ అబద్ధాలు నీ ఆలోచనల మీద, తను చెప్పుకున్న మనసు పొరల మీద ఒక వస్త్రాన్ని అయితే ఎలా కప్పాడో అది రాత్రి మళ్ళీ కూడా కప్పగలుగుతున్నాయి. అన్నీ కూడా మళ్ళీ రాత్రి అయ్యేసరికి అతని గుండె ఒప్పుకుంటుంది. అతను బాగుండటం కేవలం నటన, అతని బలం కేవలం ప్రపంచానికి చూపడానికి మాత్రమే అలవాటైన నిజమైన సత్యం. అది అతను నువ్వు లేకుండా అసంపూర్ణుడు. అతను జీవిస్తున్న ప్రపంచంలో అంతా ఉంది. పని, ప్రజలు, బాధ్యతలు, శబ్దాలు. కానీ అనుపమ స్థితి లేదు. నీ అనుపమ స్థితి వల్ల అతను ఒంటరిగా ఉన్నాడు. అతని మనస్సు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒంటరిగా ఉన్నట్లు ఏదో బాధలో మునిగిపోయింది. అతని స్నేహితులు నవ్వుతూ మాట్లాడతారు. కానీ అతను కేవలం చిరునవ్వు మాత్రమే నటిస్తాడు. అతను లోపల బిగుసుకుపోతున్నాడు, బాధపడుతున్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం నిన్ను వెతుకుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా అనుక్షణం నీ పేరు యొక్క సున్నితమైన గాలి కూడా అతని శ్వాసలను కలవరపరుస్తుంది. నీ ఆలోచన కూడా అతని గుండె ధ్వనులను పెంచుతుంది. నీ కల్పన కూడా అతని ఆత్మను వెచ్చదనాన్ని ఇస్తుంది. అతని గుండెల్లో ఉన్నప్పుడు నీ కొరత అతన్ని మరింత లోతుగా గాయపరిచేస్తోంది. అతను కోరుకున్న నిన్ను తన మనసు నుండి దూరం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే
ఇప్పుడు నువ్వు కేవలం అతని జ్ఞాపకం కాదు, నువ్వు అతని ఒక మనసులో భాగమైపోయావు. ఇప్పుడు కోల్పోయే భయం ఏంటి అంటే అతని గుండెలో అతి బలహీన భాగంలో కూర్చుని ఉంది. అతనికి అనిపిస్తుంది అతను నిన్ను చాలా కూడా మిస్ అయిపోతున్నాను, చేసుకుంటున్నానేమో అని. అతని జీవితంలో నుండి నిజంగా వెళ్ళిపోతే అతను లోపల నుండి పూర్తిగా చెదిరిపోతాడు. అందుకే తనను తాను ఆపుకోలేకపోతున్నాడు. అతనికి ఇప్పుడు అనుభవం అవుతోంది, అతను నువ్వు లేకుండా జీవించవచ్చు కానీ జీవితాంతం ఇలాగే ఉండదు. అతను నీ నుండి దూరంగా ఉండి కూడా నిన్ను మరింత లోతుగా కూడా అనుభవిస్తూ ఉన్నాడు. నీ ఆలోచనలు అనుభవిస్తున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు, పదే పదే నీ జ్ఞాపకాల్లో బ్రతికిస్తూ ఉన్నాడు. మరి ఇది నీ ప్రేమను ఎప్పుడు తుడిచిపెట్టదు బిడ్డ, దాన్ని మరింత లోతుగా మార్చేస్తుంది. చాలాసార్లు అతని నిద్రలో నీ పేరును పిలుస్తున్నాడు. చాలాసార్లు హఠాత్తుగా మేలుకొని నువ్వు అతన్ని పిలుస్తున్నావని అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాడు. చాలాసార్లు అతను నీ చేతిని అనుభవిస్తూ ఉన్నాడు, ఉన్నట్లుగా అనుభవిస్తున్నాడు. అప్పటికి అక్కడ ఎవ్వరూ కూడా ఉండటం లేదు. ఇది కేవలం నీ శక్తి యొక్క ఆధారం, ఇది నీ బంధం లోతు. ఈ సంకేతమే అతని గుండె చప్పుడు అవుతుంది. ఇప్పుడు మరింత అలసిపోతుంది. అతను మళ్ళీ మళ్ళీ నిన్ను చూస్తూనే ఉంటాడు, నీ ఫోటో చూస్తూనే ఉంటాడు, నీ గురించి ఆలోచనలు, నీ మౌనాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. బహుశా దానిలో ఏదైనా సంకేతం దాగి ఉందేమో అని వెతుక్కుంటూనే ఉంటున్నాడు. మరి నీ గురించి అంతలా కలవరిస్తున్నా, అంతలా కలవరపెడుతున్నా, అంతలా కంగారు పడిపోతున్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు బిడ్డ? ఆ వ్యక్తి నీ నుంచి దూరంగా ఉంటున్న ఒక వ్యక్తి, ఇదివరకు నీతో చాలా ఆప్యాయంగా, ప్రేమగా, అన్యోన్యంగా, అనురాగంగా, ఎంతో మమకారంగా, నీకు సహాయకంగా, చేయూతగా ఉన్న ఒక ఆప్తమిత్రుడు, ఆత్మీయ బంధువు ఎవరైనా సరే అవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించుకో. ఏదో ఒక కారణం వల్ల మీరు విడిపోవలసి వచ్చింది, దూరంగా ఉండవలసి వచ్చింది. మీ మధ్యలో ఎవరో మూడవ వ్యక్తి వచ్చి చేసిన పని వల్ల, ఒక మాట వల్ల, ఒక మనస్పర్ధ పుట్టించడం వల్ల ఇద్దరు దూరమే ఉండవచ్చు. దానివల్ల వ్యక్తిని ఎంతగా కలవరపరుస్తుంది అంటే ఆ వ్యక్తి నీ మనసులో ఎంతో నచ్చిన స్నేహితుడు కావచ్చు, లేదా స్నేహితురాలైనా కావచ్చు, నీ బంధువు అయినా కావచ్చు, నీ రక్త సంబంధికులైనా కావచ్చు, నీ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఎవరైనా అమ్మా నాన్నలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నీ ప్రియురాలు, ప్రేమికుడు కూడా అయి ఉండవచ్చు. ఎవరైనా అవ్వచ్చు. నీ మనసుకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణంతో దూరంగా ఉండవలసి వచ్చింది, దూరంగా ఉంటున్నారు. అది ఎప్పుడు అయినా కూడా బిడ్డ ఆ పరిస్థితి కాదు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. ఎన్నో ఏళ్ల క్రితం దూరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు, కానీ నీతో ఆ స్నేహాన్ని మర్చిపోలేక, నీ మంచితనాన్ని మర్చిపోలేక అలా అల్లాడిపోతూ ఉండవచ్చు. ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరో కళ్ళు మూసుకొని నీకే తెలుస్తుంది. ఆలోచించు. వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం అయితే చెయ్యి. తల్లి, వాళ్ళు చాలా లేని పరిస్థితిని ఊహించుకోలేకపోతున్నారు. నువ్వు లేని జీవితాన్ని, వాళ్ళ మనసులో ఉన్న బాధని, వాళ్ళ మానసిక క్షోభని కొంచెం దూరం చేయి తల్లి అంటూ అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశంతో ముందుకు వచ్చారు కదండి. మరి ఈ సందేశం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో చక్కని వీడియోతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మీకందరికీ కూడా అమ్మవారి కృపా, కరుణ, కటాక్షములు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆ తల్లి కృపా, కరుణ, కటాక్షములు ఉంటే, అమ్మ దయ ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి? అమ్మ మన అందు ఉండగా, మన అండ ఉండి మన ముందు నడిపిస్తూ ఉంటే మనకి ఇంకా చెయ్యలేంది, సాధించలేంది ఏముంది? మనందరికీ కూడా ఆ తల్లి అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సాయిరామ్, జై సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి.